బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉత్తరాఖండ్లో వర్షాలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహోగ్ర రూపం దాల్చింది గంగా నది. హరిద్వార్ దగ్గర కాలు జారి నదిలో పడిపోయాడు ఓ భక్తుడు. ప్రాణాలకు తెగించి భక్తుడిని కాపాడారు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. దానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి అదిగో 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 మీరు చూడొచ్చు. ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు ఓ భక్తుడు. వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రాణాలకు తెగించింది. ఇన్ఫాక్ట్ ఆ నది ఉధృతికి ఎదురీగి అతగాడి ప్రాణాలని కాపాడింది. మనకేం అంటూ ఏం వదిలేదు. అదిగో అదిగో ఒక్కసారి చూడొచ్చు. గట్టున ఉన్నవారు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి రిస్క్ చేశారనేది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించబోయే ఓ భక్తుని కాపాడిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక తెహ్రీ గర్వాల్ ను ముంచెత్తాయి ఆకస్మిక వరదలు. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్న పరిస్థితి. ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి నదులు, ఉప్పొంగుతున్నాయి బాలగంగా, ధరంగంగా నదులు. వరద ఉధృతికి కుప్పకూలుతున్నాయి. పదుల సంఖ్యలో ఇళ్లు కోతకు గురవుతున్నాయి రోడ్లు. డజన్ల కొద్ది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రప్రయాగ్లో విరిగి పడుతున్నాయి కొండ చర్యలు. భాగేశ్వర్లో కుప్పకూలింది దేవాలయం. వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల స్తంభించుకుపోయింది రవాణా వ్యవస్థ. అది హరిద్వార్లోని కాంగ్రా ఘాట్. ఇక్కడికి దేశం నలుమూల నుంచి భక్తులు వస్తూ ఉంటారు, పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. గంగానది ఉగ్ర రూపానికి సంబంధించి విషయాలు చూసాం. ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనకు సంబంధించి ఒక్కసారి ఊహించండి. ఇప్పటికే ఆ ఇల్లు ఖాళీ చేసి చాలా మంది వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఎగువన కొండ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. నదులైతే మాత్రం మహోగ్ర రూపం దాల్చుతున్నాయి. ఒక్కసారి అక్కడ మీరు చూడొచ్చు. నదీ ప్రవాహం కావచ్చు, లేకపోతే పాయలుగా చీలి, వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, పాయలుగా చీలి అక్కడ ఒడ్డుని కోసేస్తున్న పరిస్థితి. దీంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. అక్కడ ఇల్లు నిర్మించుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. ఎందుకంటే నిన్నటి వరకు ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం, ఇప్పుడు మాకు ఇల్లు లేదు. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడ్డాయి. మరికొన్ని ప్రదేశాల్లో వరద నీటికి సంబంధించి ఒక్కసారి మీరు చూడొచ్చు. అదిగోండి, ఒక్కసారి మీరు చూస్తే కనుక కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనకు సంబంధించినట్టుగా వెళ్తున్న ప్రయాణికులు కావచ్చు, యాత్రికులు ఒక్కసారిగా భయాందోళన వ్యక్తం చేస్తారు. ఒకసారి భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఏమవుతుందో అర్థం కావట్లేదు వాళ్ళకి. అది వర్షానికి సంబంధించా, లేకపోతే పెద్ద పెద్ద బండరాళ్లు జారుతున్నాయనే అంశానికి సంబంధించి ఆ క్వశ్చన్ మార్క్ వలలో ఉంది. ఒక్కసారిగా మీరు చూస్తే పైనుంచి కొండ చర్యలు విరిగి కిందన పడుతున్నాయి. దీంతో కింద ఉన్న వాళ్ళు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఎప్పుడు ఏ రాయొచ్చి మానత మీద పడుతున్నారనే భయంతో వాళ్ళు అక్కడ భయాందోళనకు లోనైన పరిస్థితికి సంబంధించి విశ్వాసం మీరు చూస్తున్నారు. ఒక్కసారి పరిస్థితి కనుక మీరు గమనిస్తే ఉత్తరాఖండ్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మనకు కళ్ళకు కట్టినట్టే భావించవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రతికూల వాతావరణం అక్కడ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనకు సంబంధించి అదిగో మీరు చూస్తే కనుక ఏదో ఒక నదీ ప్రవాహం కట్టలు తెంచుకొచ్చి ఊరి మీద పడినట్టుగా కనిపిస్తోంది. కానీ అది నదీ ప్రవాహం కాదు. కొండ చర్యలు భారీ స్థాయిలో ఒక్కసారిగా అవి కిందకు జారి ఇళ్ల మీద పడుతున్న పరిస్థితి. సాధారణంగా మనం ఎట్లా చూస్తామంటే వీటిని వర్షం పడిన నేపథ్యంలో మట్టికి సంబంధించి మట్టి బేస్గా ఉంటుంది. ఆ కొండరాళ్ళు కింద జారిపడకుండా ఉండడానికి ఎప్పుడైతే వర్షం పడుతుందో నాని ఉంటాయో అవన్నీ పూర్తిగా మట్టి వదిలైపోతూ ఉంటుంది, అంటే లూజ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మట్టి లూజ్ అయిపోయి కిందకి జారుతుందో అప్పుడు ఆ బండరాళ్ళకు గ్రిప్ ఆ పట్టుకుని ఉంటాయన్నమాట మట్టి. ఆ బండరాళ్ళకు సంబంధించి అవి ఒక్కసారిగా కిందకు పడిపోతూ ఉంటాయి. ఒక్కసారి గమనించండి. కిందన కొన్ని బండరాళ్ళు ఉన్నాయనుకుందాం, పైన మరికొన్ని బండరాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయనుకుందాం. ఎప్పుడైతే పైన కోతకు గురవుతాయో ఆ ఫోర్స్, ఆ వేగానికి అలాగే ఆ బలానికి కిందకు పడుతున్న నేపథ్యంలో గ్రావిటీ దానికి తోడవుతుంది. దీంతో మరింత బలం పుంజుకుంటాయి. వేగం తగ్గచ్చు, కానీ బలం పుంజుకొని ఈ వేగానికి ఆ వేగంతో ఢీ కొడతాయి. కానీ అలా ఒకదానికొకటి ఢీకొట్టి దాదాపుగా కొన్ని కిలోమీటర్ల మేర వాటి ఒక ప్రహసనంలా సాగుతూనే ఉంటుంది. దాదాపుగా కొండకు సంబంధించి పైన జరిగిందనుకోండి, అది కిందకు సంబంధించి కిందనున్న చివరి మొక్క వరకు కూడా దాదాపుగా ఆ ప్రహసనంలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇల్లు ధ్వంసం అయిపోతున్నాయి. అటుగా వెళుతున్న వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భయాందోళనకు లోనైన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఉత్తరాఖండ్లో ఎటువంటి బీభత్సం జరుగుతుందో మీరు చూస్తున్నారు.
వర్ష బీభత్సం, వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడుతున్న ఘటనకు సంబంధించి అక్కడ ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఒకసారి విజువల్ చూద్దాం. इस प्रकार से गांव को पूरे गांव को दफन कर दिया इसने। बेटा वो बेटा देखो इस प्रकार से गांव को पूरे गांव को दफन कर दिया इसने। రైట్ విజువల్లో మీరు చూస్తున్నారు. అక్కడ గంగా నదిలో ఒక భక్తుడు కొట్టుకుపోతూ ఉంటే ఒక్కసారి చూడండి. ఎస్డీఆర్ఎఫ్ ఎంత వేగంగా వెళ్ళారు. నదీ ప్రవాహానికి ధీటుగా పోటీగా వెళ్ళి ఆ భక్తుడిని కాపాడు. ఒక్కసారి అదిగో చూడొచ్చు. అదిగో గజ ఈతగాళ్ళు అక్కడ ఆ నదీ ప్రవాహానికి వెళుతూ ఎదురెదుతూ ఆ భక్తుడిని కాపాడే ప్రయత్నం చేశారు. స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ ఎన్ని కోట్లు ఇవ్వచ్చండి వాళ్ళకి, ఎందుకంటే ఒక మనిషి ప్రాణం ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాదు. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇద్దరు ఎంత సాహసం చేశారు. అఫ్కోర్స్ వాళ్ళు నిష్ణాతులే ఉండొచ్చు, కానీ అంతటి ప్రవాహంలో నిష్ణాతులు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు ఎన్ని చూడలేదు మనం. ఎందుకంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆ ప్రవాహం ధాటికి వెళ్ళి దేన్ని గుద్దుకుంటారో తెలియదు, అక్కడ ఏముంటుందో తెలియదు, ఏది గుచ్చుకుంటుందో తెలియదు. అటువంటి సందర్భంలో ఒక మనిషి ప్రాణం కాపాడడం, సాధారణంగా నదీ ప్రవాహం ఉన్నప్పుడు కాపాడడం వేరు, ఉధృతి మీద ఉన్నప్పుడు కాపాడడం వేరు. ఎంతటి గజ ఈతగాడైనా సరే ఆలోచిస్తారు. ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ మనిషి కొట్టుకుపోతున్నప్పుడు, ఆ మనిషి వరదలో కొట్టుకుపోతున్నప్పుడు తమ ప్రాణాలకు తెగించి, అందుకే అంటారు సాధారణంగా మన వాళ్ళు, మనకు ఒక నానుడు ఉంటుంది, దైవం మానవ రూపేణ అంటూ కూడా. బహుశా ఆ వ్యక్తికి భగవంతుడిలాగా కనిపించుంటాడు వాళ్ళిద్దరు కూడా. ఎటువంటి అనుమానం లేదు, అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే భక్తుడికి సంబంధించి భగవంతుని దర్శించుకోవడానికి వెళ్ళాడు. ఆ భగవంతుడే తనని కాపాడు అనుకుంటూ ఒడ్డుకొస్తున్న విజువల్ని మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్ని చూడండి. ఆ వ్యక్తి అనుకుని ఉంటాడా? ఆ వ్యక్తి అసలు అనుకుని ఉంటాడా బతుకుతానని చెప్పి? ఎక్కడ ఒక చిన్న చిగురాస్తు ఉండుండొచ్చు, కానీ విజువల్ చూస్తే మాత్రం అక్కడ ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగింది ఆ భక్తుని కాపాడింది.